ఈ శుక్రవారం నేను, నా బామర్ది వాళ్ళ నాన్న అంటే నా మామ ఈరోజు మేము చుట్టికైతే వెళ్తున్నాం అనమాట. కువైట్‌లో చుట్టి అంటే హాలిడే అనమాట. మేము వెళ్ళే దారిలో వచ్చేసి కువైటీ వాళ్ళు బైకులలో వెళ్తున్నారు చూసేయండి. కువైట్‌లో బైకులు కూడా ఉంటాయా? బైకులు కూడా నడుపుతారా? అని మీకైతే డౌట్ ఉండైతే ఉండొచ్చు. మీకైతే క్లియర్ అయితే చేస్తున్నా చూసేయండి. ముందుగా అయితే మేము కైతాన్ అనే ఏరియాకైతే వచ్చామన్నమాట. మేము వచ్చిన ఏరియాలో చూసుకుంటే చాలామంది ఇండియన్సే ఉంటారనమాట. ఇక్కడ రూములు తీసుకొని ఇక్కడ బయట బయట పని చేసుకుంటూ చాలామంది ఇండియన్సే ఉంటారు. ఇక్కడ టిఫిన్ అయితే మంచిగా అయితే ఉంటుంది. మేము వచ్చిన ఈ ఏరియాలో వచ్చేసి కైతాన్ అనే ఏరియా. ఈ ఏరియాలో వచ్చేసి ప్రైవేట్‌గా రూమ్‌లలో వచ్చేసి హోటల్ అయితే నడుపుతూ ఉంటారు మన ఇండియన్స్. మన ఇండియన్ స్టైల్‌లో వచ్చేసి మనకైతే ఇక్కడ దోసలు, వడలు అయితే దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఇడ్లీ, పూరి కూడా దొరుకుతుంది. నాకైతే దోసలు అయితే కావాలి. దోసలు అయితే కావాలంటే ఇక్కడ దోసలు వేసేటప్పుడే మనమైతే ఒక ఖాళీ ప్లేట్ తీసేసుకొని మనకు కావాల్సిన వడలు అయితే వేసేసుకొని మనం దోస కోసం వెయిటింగ్ అయితే చేసుకుంటూ వెయిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ దోసలు తొందరగా మనం తినాలనుకుంటే మనం ప్లేట్ అయితే తీసుకొని రెడీగా అయితే ఉండాలా. ఖాళీ ప్లేట్ దొరికితే చాలు వాళ్ళు దోసలు అయితే వేసేస్తారు ఇలాగా. ఇక మనకైతే దోస వచ్చేసింది. మనమైతే దోసతో పాటు 4, 5 రకాల చట్నీ అయితే ఉంటాయి ఇక్కడ. చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. తిని చెప్తాను చూసేయండి. మన ఇండియాలో ఏ విధంగా ఉంటాయి దోసలు సేమ్ అలాగే చాలా టేస్టీగా మన ఇండియా గుర్తొస్తుందనమాట. ఇంక మా మామకి అయితే అడుగుతున్నా దోశలు వేయడానికి చాలా లేట్ అవుతుంది. ఇంకో దోశ చెప్పాలా అని. వద్దు నాకైతే ఇదే దోశ చాలంటున్నాడు. ఇంకా మా బామ్మర్ది చూసేయండి. మా బామ్మర్ది మళ్ళీ మళ్ళీ దోశలు అడగకుండా ఒకేసారి ఒక ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ వేసేసుకొని తినేస్తున్నాడు అనమాట. మంచిగా మాకు కావాల్సిన అన్ని దోశలైతే తినేసి మేమైతే కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కార్ తీసేసుకొని డైరెక్ట్ మాలియా సిటీకి అయితే బయలుదేరాలన్నమాట. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తాము, మనం ఎక్కడ ఉంటాం అనేది చూడాలనుకుంటే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.